5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ భేటీ మీటింగ్. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి ఆమోదం. ఉద్యోగులకు డిఏ ఇవ్వాలని నిర్ణయం. మాజీ మంత్రి కాకానికి 3 రోజుల పోలీస్ కస్టడీ. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సూచించిన న్యాయమూర్తి. లిక్కర్ కేసులో తనని చేర్చాలని చూస్తున్నారన్న చెవిరెడ్డి. తనను అరెస్టు చేయడానికి బెటాలియన్లు అవసరం లేదు, రమ్మంటే వస్తానని కామెంట్. ఏపీ లిక్కర్ కేసు నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ పై రేపటికి వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు. లిక్కర్ కేసులో A8 గా ఉన్న చాణక్య ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారు. పూర్తిగా కోలుకొని మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తారన్న హరీష్ రావు. అల్లూరు జిల్లా మోతుగూడెంలో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 మంది. సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎన్టీఆర్ కాలనీలో నిరసన. రేషన్ డీలర్ సకాలంలో బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆందోళన. ప్రకాశం జిల్లాలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు. భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వాహన తనిఖీలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని హెచ్చరిక. నెంబర్ ప్లేట్స్ లేని కార్లలో చెకింగ్స్. కర్నూలు జిల్లా కోడుమూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా. 4 బుక్కీల అరెస్ట్. 3,40,000 నగదు స్వాధీనం. కడప జిల్లా పోర్మామిళ్ల చెన్నారెడ్డిపేటలో కార్ బోల్తా. రోడ్డుకు అడ్డంగా వెళ్తున్న పామును తప్పించబోయి ప్రమాదం. ములుగు జిల్లాలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పురుగు మందులు అందుబాటులో ఉంచాలని దుకాణదారులకు సూచన. అధిక ధరలకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇంద్రకీలాద్రి ఆలయంలో హుండీ లెక్కింపు. 22 రోజులకు 4,11,96,000 రూపాయల ఆదాయం. 394 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు. ఎన్డీఏ సర్కార్ పేదల ప్రభుత్వం. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఆత్మ నిర్భర్ కు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ లోనే రాఫెల్ విడిభాగాల తయారీ. ఫ్రాన్స్ సంస్థతో టాటా కంపెనీ బిగ్ డీల్. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 443 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. 130 పాయింట్లు లాభపడిన నిఫ్టీ.